హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, ఈరోజు మేము క్యాలీఫ్లవర్ తెచ్చి అన్నీ మిక్స్ చేసి క్యాలీఫ్లవర్ పకోడీలాగా చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ మొత్తం మంచిగా కట్ చేసి వేడి నీళ్ళలో బాగా కడిగిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్, పసుపు అన్నీ కలిపేసి నేను అలా మిక్సీ కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆయిల్లో ఇప్పుడు ఇలా వేసాను అనమాట. చక్కగా వేగుతుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. బాగా వచ్చింది ఫ్రెండ్స్. లాస్ట్కి ఈ ఫ్రై అన్నంలో కలుపుకొని తిన్నాం కన్నా సాయంత్రం స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. మేము చేసుకొని తిన్నాం అనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కలిపి చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. నేను చాలా వేసాను దీంట్లో, కాకపోతే వీడియో తీయడం కుదరలేదు. తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా చేశాను అనమాట. దాంట్లో ఏమేమి కలిపానంటే వేరుశనగలు వేపి పుట్నాలు 2 కలిపి మిక్సీ చేశాను. అది ఆ పౌడర్ వేసాను. కార్న్ఫ్లవర్, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందే కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసి పిండాను. మీరు కూడా ఇలా పిండుకోండి. తర్వాత నేను కరివేపాకు 2 పచ్చిమిర్చి వేపి పెట్టుకున్నాను, టేస్ట్కి బాగుండిద్దని. నాకైతే ఇలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.